వ్యూవర్స్, నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు. వరుస హత్యలకు పాల్పడ్డ తల్లి కొడుకుకు యావజ్జీవ కారాగార శిక్ష. సమీకృత రెసిడెన్షియల్ విద్యా వసతి గృహ నిర్మాణ స్థల పరిశీలన. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను గుర్తించి తొలగించాలని సిబ్బందికి కలెక్టర్ సూచన. చౌడమ్మ తల్లికి ఎమ్మెల్సీ కవిత బోనం. రాష్ట్రంలో మహిళలకు భరోసా లేకుండా పోయిందని ఆగ్రహం. విద్యార్థులతో కలిసి బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి భోజనం. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో కక్కుర్తి పడొద్దని సిబ్బందికి ఆదేశం. లక్షలు వెచ్చించి అతిథి గృహ భవన నిర్మాణం ప్రారంభించకుండా వదిలేయడంపై ప్రజల ఆగ్రహం. స్నేహితుడి ఆస్తిపై కన్నేసి అతడి కుటుంబాన్నే మట్టుపెట్టిన తల్లి కొడుకులకు యావజ్జీవ శిక్ష పడింది. నేరం రుజువు కావడంతో తల్లి కొడుకుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాల తీర్పునిచ్చారు. మాక్లూర్ మండల వాస్తవ్యుడు ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన 6గురిని తల్లి ఒడ్డెమ్మతో కలిసి ప్రశాంత్ వరుస హత్యలు చేసి ఆస్తిని రిజిస్టర్ చేసుకున్నారు. 2023 డిసెంబర్లో ఈ ఘటన జరిగింది. నాటి నుండి వాదోపవాదాలు జరగగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వరరెడ్డి సాంకేతికపరమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచడంతో జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల సంచలన తీర్పు వెల్లడించారు. తల్లి ఒడ్డెమ్మతో పాటు కొడుకు ప్రశాంత్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. పిపి రాజేశ్వరరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. సంచలనం సృష్టించిన జిల్లాకు సంబంధించిన 6 మర్డర్ కేసుల్లో నేడు 2 కేసులలో తీర్పు రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా జడ్జి శ్రీమతి కుంచాల సునీత గారు 28 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు విన్న తర్వాత ఇద్దరికి మెండే ప్రశాంత్ అండ్ మెండే ఒడ్డెమ్మ అనే వారిద్దరికి జీవిత ఖైదు విధించడం జరిగింది. కేసు ప్రూవ్ అయినందున జీవిత ఖైదుతో పాటు మళ్ళీ సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించినందుకు 7 సంవత్సరాలు, వాళ్ళ ఆస్తిని కాజేయాలని చూసి వాళ్ళ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 7 సంవత్సరాలు విధిస్తూ, అంతేకాకుండా జీవిత ఖైదుతో పాటు 2000 రూపాయల జుర్మానా, కట్టకపోతే ఆ 2000 రూపాయలు పేమెంట్ పెట్టి మళ్ళీ 6 నెలలు జైలు శిక్ష, మళ్ళీ సాక్ష్యాలు తారుమారు చేసినందుకు 7 సంవత్సరాలతో పాటు 1000 రూపాయల జుర్మానా, ఒకవేళ కట్టకపోతే దాంట్లో కూడా 3 నెలలు జైలు శిక్ష, మళ్ళీ ఇది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు వాళ్ళకు చీటింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జుర్మానా, 1000 రూపాయల జుర్మానా కట్టకపోతే మళ్ళీ 3 నెలలు ఖైదు విధించడం జరిగింది. జిల్లాలో అత్యంత కిరాతకంగా మొత్తం ఫ్యామిలీని, పిల్లలతో పాటు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ను, మళ్ళీ వాళ్ళ ఇంకా సిస్టర్స్ ఇద్దరిని కూడా మర్డర్ చేయడం జరిగింది ఈ కేసులో. దీంట్లో ప్రాపర్టీ కాజేయాలన్న ఉద్దేశంతో 6గురిని చంపి ఇప్పుడు 2 కేసులు ఇక్కడ తీర్పు రావడం జరిగింది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ మండల పరిధిలోని గుండారం గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు గాను కలెక్టర్ మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గుండారం గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా పలు ఆక్రమణలు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గమనించారు. వెంటనే వాటిని తొలగించాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
పై రెండు ప్రదేశాలలోనూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో స్థలం అందుబాటులో ఉంది, రాకపోకలకు అనువుగా రోడ్డు మార్గం అందుబాటులో ఉందా అని పరిశీలన జరిపారు. పరిసర ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అధ్యయనం చేశారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ బాలరాజు, సంబంధిత అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. 14 నెలల కాలంలో మత విద్వేషాలు పెరిగిపోయాయని, ఆడబిడ్డలకు భరోసా లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు జాతరలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కవిత బోనం ఎత్తుకుని లింగమంతుల స్వామి జాతరకు వచ్చారు. చౌడమ్మ తల్లికి బోనం సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కవితతో పాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడి రాజీవ్ సాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలిపారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని పేర్కొన్నారు. మహిళల పట్ల రోజుకో చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలకు భారత రాష్ట్ర సమితి మొదటి ప్రాధాన్యత కల్పించిందన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని తుంగలో తొక్కివేశారని పేర్కొన్నారు. అనేక అభివృద్ధి పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని వివరించారు. ఎవరన్నా జావని, ఏ మూలకు ఎవడన్నా ఏడవని నాకు సంబంధం లేదు. నేను మాత్రం 14 నెలల్లో 30 సార్లు ఢిల్లీకి పోతా మళ్ళీ వస్తా, గల్లీకి రాగానే కేసీఆర్ని తిడతా, ఢిల్లీకి పోతా, కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుకుంటా అనే చందంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన నడుస్తుంది తప్పితే ఒక కన్సర్న్ కానీ, ఉద్యోగాలు రానటువంటి పిల్లల పట్ల ఆలోచన కానీ, విషాహారం దీన్ని హాస్టళ్లలో చనిపోతున్నటువంటి వాళ్ళ పట్ల, ఆ పిల్లల పట్ల రివ్యూ కానీ, ఏ ఒక్క అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారు కొంత ఆర్ద్రతో పరిపాలన వల్ల జరుగుతలేదు. మరి ఇది నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. మహిళలండి ప్రత్యేకంగా కనీసం ఒక్క కార్యక్రమం చేసిందండి ఈ గవర్నమెంట్. 14 నెలలైంది వచ్చి ఒక్క కార్యక్రమం, ఒక్క రివ్యూ చెప్పండి. మహిళలకు సంబంధించి ఏదైనా ప్రసూతి కేంద్రాల మీద రివ్యూ చేసిండ్రా, అంగన్వాడీ కేంద్రాల మీద రివ్యూ చేసిండ్రా, లేకపోతే ఏదైనా హాస్పిటల్ విజిట్ చేసి ఎక్కడన్నా చూసిండ్రా, మహిళలకు ఇస్తామన్నటువంటి ఏమన్నా 2500 ఇచ్చిండ్రా, ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటీలు ఇచ్చిండ్రా, ఒక్క స్టెప్, ఒక పాజిటివ్ స్టెప్ మహిళల మీద ఈ ప్రభుత్వం వేసినట్టయితే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ పెద్దలు వస్తారో రావాల చర్చకి. మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినాం, మహిళలకు పెద్దపీట వేసినాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆడబిడ్డ పేరు మీద ఇవ్వాల, ఇంట్లో పెన్షన్ ఇస్తే అవ్వ పేరు మీద ఇవ్వాల. కేసీఆర్ కిట్టు, అది కేసీఆర్ కిట్ అంటే పుట్టినప్పుడే కాదు, ప్రతి నెల 1000 రూపాయలు ఆడపిల్లలకి ఇచ్చుకుంటా. అద్భుతంగా కళ్యాణ లక్ష్మి పథకం అయితే ఏంది, ఏదైనా సరే ముందు ఆడబిడ్డను పెట్టుకున్నాం. భద్రత అండి, ఆడబిడ్డలు ఎంత బాగా చూసుకున్నాం. అసలు ఎక్కడన్నా క్రైమ్ జరిగిందా? క్రైమ్ జరగాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా పరిపాలన కేసీఆర్ గారు చేసిండ్రు. ఇవాళ ఏం జరుగుతుందండి? 20% క్రైమ్ పెరిగింది 14 నెలలలో. అంటే ఇవాళ ఒక ఆడబిడ్డ ఎక్కడన్నా తెలంగాణలో నేను బాగున్నా, భద్రంగా ఉన్నా అనే పరిస్థితి ఉన్నదా? శివారు ప్రాంతాలలో దొంగల భయం లేకుండా ఉన్న ఊరు ఉన్నదా తెలంగాణలో? ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మత కల్లోలాలు లేని ప్రాంతం ఉన్నదా తెలంగాణలో? ఇవాళ 14 నెలలు అయితే నెలకొక మత కల్లోలం అవుతుందానండి? ఇది మన వరల్డ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారా మత కల్లోలలో? అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాం అంటే బాధతో. తెలంగాణ ఉట్టిగా రాలే. ఇగో ఇక్కడ కూర్చున్నాం మేమందరం, పేగులు దిగేదాకా కొట్లాడితే వచ్చింది తెలంగాణ. ఏదో టైంపాస్ చేస్తేనో ఢిల్లీకి 100 సార్లు పోయేస్తేనే రాలే. మరి తెచ్చినటువంటి తెలంగాణను కనీసం మీరు కాపాడుకోలేకపోతే. సాంఘిక సంక్షేమ వసతి గృహాలతో పాటు గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు సబ్ కలెక్టర్ కిరణ్మయ్. పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్. బాన్స్వాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్. మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా ఉండాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
లక్షలు వెచ్చించి నిర్మించిన అతిథి గృహం ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోసుకోవడం లేదు. అతిథి గృహ ప్రారంభ విషయాన్ని అటు నేతలు ఇటు అధికారులు గాలికి వదిలేశారు. అడిగే నాదుడు లేక, అడిగినా స్పందించేవారు లేక శిథిలావస్థకు చేరిన నీటిపారుదల శాఖ అతిథి గృహంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. నవీపేట్ మండల కేంద్రంలో 16 లక్షల రూపాయల వ్యయంతో 2016లో నిర్మించిన నీటిపారుదల శాఖ అతిథి గృహం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. భవనాలు లేక పలు శాఖల అధికారులు ఇతర కార్యాలయాలను ఉపయోగించుకుంటుంటే ఉన్న భవనాన్ని నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిథి గృహం నిర్మాణం కావచ్చి 10 ఏళ్లు అవుతున్నా మౌలిక సదుపాయాలు లేవన్న ఒక్క కారణంతో 10 ఏళ్ల నుండి తాళం వేసి ఉంచారు. విద్యుత్, వైరింగ్, ఫర్నిచర్ సదుపాయాల కోసం ఎస్టిమేషన్ వేసి పంపినా కూడా ఎటువంటి నిధులు మంజూరు కాకపోవడంతో చేసేదేమీ లేక ఆ భవనాన్ని అలాగే వదిలివేశారు. నిర్మాణం జరిగి 10 ఏళ్లు కావడంతో ఆ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఉపయోగించుకునేందుకు నిర్మించిన భవనం కాస్త ప్రారంభం కాకుండానే కూలిపోతుందేమో అని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి మిగిలిన పనులకు నిధులు మంజూరు చేసి భవనాన్ని వాడుకలోకి తేవాలని వారు కోరుతున్నారు. రాత్రి సమయంలో పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఓవైపు ఎంపీడీఓ కార్యాలయం, మరోవైపు ఎస్సీ బాలుర్ హాస్టల్ ఉండటం మధ్యలో నీటిపారుదల శాఖ అతిథి గృహం ఉండటం, దాని చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి పాములు, ఇతర జంతువులు వస్తున్నాయని విద్యార్థులు సైతం వాపోతున్నారు. ఏది ఏవైనప్పటికీ ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన భవనం ఇంకొన్ని నిధులతో మరమ్మతులు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల అతిథి గృహం మంజూరు చేసినప్పటికీ ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా ఉన్నది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ వస్తువులు కానీ, విద్యుత్ సామాగ్రి కానీ అందుబాటు లేనందువలన గత కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా దానిని వదిలేసిండు. ఇప్పుడు అది శిథిలావస్థకు చేరుకొని నిరుపయోగంగా ఉంది. జూదము వంటి అసాంఘిక కార్యక్రమాలను నిలయంగా కేంద్రంగా ఈ యొక్క అతిథి భవనము కేంద్రంగా మారింది. అదేవిధంగా దీనిపై కూడా పై అధికారులకు ఎన్నిసార్లు వినియోగించుకున్నా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ యొక్క భవనానికి అవసరమయ్యే నిధులను మంజూరు చేసి దీన్ని త్వరలో ఉపయోగకరంగా వాడుకునేటట్టు ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. కొన్ని లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి ఈ యొక్క భవనాన్ని కట్టడం జరిగింది. ఈ యొక్క భవనానికి సంబంధించినటువంటి శాఖ వాళ్ళు పై అధికారులకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క అతిథి భవనాన్ని ఒక వాడుకలో తీసుకురావాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా మా తరఫు నుంచి కూడా మేము ఎమ్మెల్యేకు విన్నవించి ఈ యొక్క భవనం పూర్తి కావడానికి కూడా మేము సహకరిస్తాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దీనిపై దృష్టి సారించి ఈ యొక్క భవనాన్ని వాడుకలో తీసుకురావాల్సిందిగా మా యొక్క విన్నపం. నిజామాబాద్ నగరానికి స్వాగతం పలికే విధంగా బోర్గాం వద్ద శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి శివాజీ విగ్రహ ఏర్పాటుకు పూనుకుంది. ఎన్నికల కోడ్ వల్ల ఆరంభానికి ఆంక్షలు అడ్డురాగా శివాజీ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నామని సమితి అధ్యక్షులు ఎం లక్ష్మణ్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా వెలిసిన శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకెళ్తోంది. గత 10 సంవత్సరాలుగా శివాజీ విగ్రహాల ఏర్పాటుకు వారి వంతుగా ప్రోత్సాహం, సహకారం అందిస్తున్నారు. శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని వివరిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న జరుపుకుంటారు. శివాజీ మహారాజ్ 1630లో ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించారు. ఆయన మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. శివాజీ జయంతిని మహారాష్ట్రలో చాలా గొప్పగా జరుపుకుంటారు. ప్రజలు శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూజలు చేస్తారు. ఆయన జీవిత చరిత్రను గుర్తు చేసుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ రావు తెలిపారు. జయంతి ఉత్సవ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అతిథిగా, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్రి నర్సయ్య విశిష్ట అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. శివాజీ మహారాజ్ జన్మదినోత్సవ వేడుకలలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రవికుమార్, ప్రధాన సలహాదారులు బండారి నరేందర్ పాల్గొన్నారు. జై భవానీ, జై శివాజీ మహారాజ్. రేపు 19వ తారీఖు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు. మరి అదేవిధంగా
మన ఇందూరు ఎంట్రన్స్ హైదరాబాద్ రోడ్లో బోర్గం చౌరస్తా దగ్గర శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తుంది శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో. ఈ యొక్క కార్యక్రమానికి హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. మరి శివాజీ సేవా సమితి అనేక కార్యక్రమాలు పొడుగు నిర్వహించింది. గత 10 సంవత్సరాల నుంచి అనేక గ్రామాలలో శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో విగ్రహాలకి సహకరిస్తూ సమాజంలో ఏ విధంగా అయితే మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి శివాజీ మహారాజు అనే ఆలోచనతోటి ఈ యొక్క శివాజీ సేవా సమితి ఆర్గనైజేషన్ నడుస్తుంది. మరి అదేవిధంగా రేపు జయంతి రోజు ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకోవాలి. కొన్ని గ్రామాల్లో విగ్రహం లేనందున వారి గోడికి శివాజీ మహారాజ్ ఫోటో పెట్టుకొని ఈ యొక్క జయంతి కార్యక్రమాలు చేసుకొని ముందుకు సాగాలి. శివాజీ మహారాజ్ ఆదర్శం చేసుకొని ఒక స్వతంత్రం కోసం పోరాడిన యోధుడు శివాజీ మహారాజ్. అటువంటి యోధుడికి ఈరోజు ఇప్పటి వరకు గోడికి ఆ యొక్క జయంతి రోజు గోడికి సెలవు దినంగా ప్రకటించినందుకు చాలా చింతనగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఎంతమందికి మహనీయులు కొంతమందికి జయంతి రోజు హాలిడేస్ ప్రకటించడం జరిగింది. కానీ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు గోడికి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు కానీ వారికి జయంతిని డిక్లేర్ చేసిన దాకా ప్రతి హిందూ గోడికి గలముప్పాలి. అందుకనే రేపు జయంతి రోజు ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతిని చాలా గ్రాండ్ జరుపుకొని వారిని ఆదర్శం చేసుకొని ముందుకు నడవాల్సిందిగా శివాజీ సేవా సమితి తరపున కోరుతుంది. ఇట్లు మీ శివాజీ సేవా సమితి ఇందూరు. సమాజ సేవా దృక్పథంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త షేక్ ముజామిల్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. షేక్ ముజామిల్ 30వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నప్రసాద వితరణతో పాటు పళ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సహచరులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం తన వంతుగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ అండగా ఉంటూ అందరి మన్ననలను పొందుతున్నారన్నారు. పేద ప్రజల ఆరోగ్య, విద్య, వివిధ విషయాలలో వారి కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అలాగే ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకుని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆరూఫ్, డాక్టర్ సయ్యద్ వహీద్, షేక్ అల్సస్ వాహిద్, ఎండి ఆసిఫ్, ఇమ్రాన్, వసీం ఖాన్, ముజాహిద్, రోగులు తదితరులు పాల్గొన్నారు. हम लोग सालगिरह मना रहे हैं और जो हमारे भाई की तरफ से और आवाम के लिए हॉस्पिटल में बेडशीट्स, फ्रूट्स और मेडिसिन और जो है आवाम के बाहर जो है किसी को भी अगर कोई मदद है तो हमारे भाई जो है हर साल हमारे भाई हम सबको मदद करते हैं और इस साल भी जो है हमारे भाई की सालगिरह की खुशी में हम लोग जो है यहाँ पर जो है बेडशीट्स वगैरह तकसीम किए हैं और इंशाअल्लाह आगे भी करते रहेंगे हमारे भाई की खुशी में और हमारे भाई जो है इंशाअल्लाह हमेशा खुश रहना, इसलिए जो है हम लोग करते रहेंगे इंशाअल्लाह. నేను ఇవాళ అన్నదానం చేసిన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్, బెడ్షీట్స్, అన్నం గరీబులకు ఇచ్చినాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇట్లానే చేస్తాం మేము గరీబులకు. ఇట్లానే ఏమైనా వర్షం పడితే కూడా ఏదైనా వాళ్ళైనా వచ్చి చెప్తే కూడా మేము హెల్ప్ చేస్తాం. ఇట్లానే కార్యక్రమం చేస్తూ ఉంటాం మేము. నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, సపోర్టింగ్ ఉన్నారు. అందుకోసం మా టీం అందరికీ థ్యాంక్ యూ. అందరు మంచిగా ఉండాలా. అందరు అత్యవసర విభాగంలో పనిచేసే పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యమని ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు డ్రైవింగ్ శిక్షణ కల్పిస్తామని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలోకి 345 మంది కొత్తగా పోలీస్ కానిస్టేబుల్స్ చేరారు. కొత్తగా పోలీస్ శాఖలో చేరిన కానిస్టేబుల్స్ అందరికీ సబ్ డివిజన్ వారీగా మోటార్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుల్స్ తో ప్రత్యేకంగా క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేశారు. కొత్తగా నియామకమైన అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది, ఆర్మడ్ రిజర్వ్ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది అందరికీ డ్రైవింగ్ రావాలన్న ముఖ్య ఉద్దేశంతో 6 వారాల పాటు మోటార్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ తరగతులు సబ్ డివిజన్లలో ఏఆర్ హెడ్ క్వార్టర్ నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యాపారుల సిండికేట్ దోపిడీపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ డిమాండ్ చేశారు. పసుపు మార్కెట్ నిర్వహిస్తున్న డైరెక్ట్ పర్చేస్ సెంటర్ ను వెంటనే ప్రారంభించి కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు. రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మార్కెట్ లో పసుపు మార్కెట్ ను మంగళవారం నాడు పరిశీలించారు.
ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్ మాట్లాడుతూ పసుపు కొనుగోలుదారులు వ్యాపారులు సిండికేట్ గా మారి పసుపు రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు. ఇతర వ్యవసాయ మార్కెట్లలో పసుపుకు 15,000 రూపాయలు ధర పలుకుతుండగా నిజామాబాద్ లో 7,000 నుంచి 10,000 లోపు ధరలో ఉండడం రైతులను దగా చేయడమే అన్నారు. సీజన్ మొదలై నెల 15 రోజులు అవుతున్నా వ్యవసాయ మార్కెట్లో ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ పసుపు డైరెక్ట్ పర్సన్ సెంటర్ ను ప్రారంభించకపోవడం, అధికారులు కూడా వ్యాపారులతో కుమ్మక్కై ముడుపులకు అమ్ముడుపోయి రైతుల్ని నిండా ముంచడానికి చేస్తున్న చర్యలు తప్ప మరొకటి కాదన్నారు. గత సంవత్సరం 15,000 రూపాయలు పైగా పలికిన పసుపు ధరలు ప్రస్తుతం 10,000 లోపు పలకడం పసుపు రైతులకు శటఘోపం పెట్టడమేనన్నారు. పసుపు బోర్డు వచ్చిందని రైతులు సంబరాలు చేసుకున్నారు, కానీ పసుపు రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు మంతెన గంగారాం, జక్క లింగారెడ్డి, పడకల్ నరేష్ రెడ్డి, పిప్రి నర్సయ్య, తెలంగాణ ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న, జిల్లా నాయకులు ఆర్ దామోదర్, మల్కిలింబన్న, పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్ రైతులు పాల్గొన్నారు. మార్కెట్ అధికారులు కుమ్ముక్కై పసుపు రైతులు నిండా ముంచుతున్నారు అని చెప్పేసి ఈరోజు తెలుస్తా ఉంది. ఏదైతే గత సంవత్సరం ఇదే నెలలో 15,000, 16,000 ఉన్న పసుపు ఇవాళ 7-8,000 రూపాయలు, సాంగ్లీలో 14,000 రూపాయలు ఉంటే ఈడ 7-8,000 రూపాయలు ఉంది. దీనికి గల కారణం కేవలం వ్యాపార సిండికేట్ అవతారం ఎత్తడమే తప్ప మరొకటి కాదు. అట్లాగే డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్ మార్కెట్ కమిటీ వాళ్ళు చేయాలి, సెంటర్ని ఏర్పాటు చేయాలి. కానీ డిసెంబర్లో చేయాల్సింది ఫిబ్రవరి 18వ తేదీ వరకు కూడా ఆ డైరెక్ట్ పర్చేస్ సెంటర్ని ఏర్పాటు చేయకపోవడానికి వ్యాపారులు ఇస్తున్న ముడుపులతో ఈ మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. అందుకని వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. సిండికేట్ వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గిస్తా ఉన్నారు. 7 రోజులుగా అనేక మంది రైతులు తమ పసుపుని తెచ్చి ధర రాకపోవడం కాదు, కొనుగోలు చేయడం లేదు వ్యాపారులు అని చెప్పేసి కమిషన్ దారులు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు సంఘం పెట్టుకున్న వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఈ రకంగా సతాయిస్తే రైతులు ఎంత కడిగితే అంత ఇచ్చిపోతారు అని చెప్పేసి ఈరోజు మనకు తెలుస్తా ఉంది వాళ్ళ కుట్రలు. అందుకని వీటిపైన చర్య తీసుకోవాలి. మార్కెట్ సెక్రటరీ మీద చర్య తీసుకోవాలి. రైతులకు ఇవాళ ఏదైతే పసుపు బోర్డు వచ్చిందని చెప్పి మా రైతులను సంబరపడ్డామని చెప్పారు. పసుపు బోర్డు విధి విధానం రాలేదు, కార్యాలయం రాలేదు. పసుపు బోర్డు కాదు, ఈరోజు 15,000 రూపాయల చొప్పున ఎంఎస్పీ జాబితాలో చేర్చి పసుపుని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తల్లిదండ్రులు లింగ వివక్షకు తావివ్వకుండా సమానత్వం పాటిస్తూ ఆడ మగ పిల్లలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని భోజన్ సిడిపిఓ పేర్కొన్నారు. ఆడపిల్లలు మగవారితో ఎందులో కూడా తక్కువ కారని లింగ వివక్షతను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 10 వసంతాలు పూర్తి చేసుకుని మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా తల్లిదండ్రులు భావించి ఆడపిల్లల చదువు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మ అన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల చదువు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి అన్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేస్తూ అన్ని రంగాలలో మగపిల్లలను ప్రోత్సహించడం సరికాదన్నారు. సమాజంలో ఆడ మగ సమానమేనని ఆమె గుర్తు చేశారు. అనంతరం షీ టీం అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో నేటి యువతతో పాటు పాఠశాల బాల బాలికలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 9వ 10వ తరగతి చదువుతున్న బాల బాలికలకు స్మార్ట్ ఫోన్లను తల్లిదండ్రులు ఇవ్వకూడదన్నారు. నేటి తరం యువత ఆన్లైన్ గేమ్లకు సునాయాసంగా ఆకర్షితులవుతున్నారని, కావున ఇట్టి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు. పాఠశాలకు వచ్చే బాలబాలికలు ఉపాధ్యాయులు చెప్పిన బోధన అంశాలను చక్కగా విని శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. అంతకు ముందుగా ఉన్నత పాఠశాల నుండి గాంధీ చౌక్ వరకు బేటీ బచావో బేటీ పడావో అంశంపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎడపల్లి మండల పర్యవేక్షకురాలు విజయరాణి, షీటీం అధికారి స్వప్న, ఎడపల్లి ఏఎస్ఐ ఇలియాస్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోన్స్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, బాలబాలికలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. మనకి బేటీ బచావో బేటీ పడావో
సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని 45 రోజుల పాటు జరుపుకోవాల్సిందిగా మనము నిర్ధారించుకున్నాము. ఇందులో భాగంగా ఈ 45 డేస్లో భాగంగా మనము వివిధ రకాలైనటువంటి గ్రామాలలో మనము బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఎక్కడైతే లింగ నిర్ధారణ వివక్షత ఉందో ఆడపిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా సో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సో ఈరోజు ఈ పిల్లలకి బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లల యొక్క రక్షణ మరియు ఆడపిల్లల యొక్క ఎదుగుదల, ఆడపిల్లల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత వాళ్ళు ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్గా వాళ్ళు సింగిల్గా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలలో వాళ్ళు చురుకుగా వ్యవహరించాలి, వివిధ రకాలైనటువంటి అంశాల మీద పిల్లలకి మనము ఈ హై స్కూల్ జానకంపేట హై స్కూల్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు మనము అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో సో నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఉంటున్నాయి. సో అవి కూడా వాటి మీద మేము అవగాహన కల్పించడం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ అనేవి కూడా మనకు జరగకుండా ఉండడానికి ఏదైనా వాళ్ళకు జరిగే క్రమంలో వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ ఎవరికి చెప్పాలి, ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఎలాగా రక్షణ కల్పించుకోవాలి తమకు తాముగా అనే విషయాల మీద కూడా మేము అవగాహన కల్పించాము. సో ఇందులో మేము అందరినీ లైన్ డిపార్ట్మెంట్, ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా సూపర్వైజర్లు, మా ఐసిపిఎస్ సిబ్బంది, మా అంగన్వాడీ టీచర్లు, తర్వాత ఇక్కడ హై స్కూల్ టీచర్స్, తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా రైతు సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దర్పల్లి మండలం సల్పగొండ తండాలో రైతులు నిరసనకు దిగారు. సుమారు 50 మంది రైతులు తమకు రైతు భరోసా నిధులు రాలేదని, రుణమాఫీ కాలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకున్నామని అన్నారు. కానీ గిరిజనులమైన తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం లేదని వాపోయారు. గత ప్రభుత్వం పంటల సాగుకు ముందే రైతు బంధు నిధులు విడుదల చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన వారికి న్యాయం జరగడం లేదని వాపోయారు. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచ్ బాదావత్ శర్మన్ నాయక్, రైతులు రామ్మవత్ గంగారాం, బాదావత్ దరి, రామ్మవత్ మోతిలాల్, రామ్మవత్ సక్కు, బాదావత్ గోపి తదితరులు పాల్గొన్నారు. పేరు సర్మన్, మాజీ సర్పంచ్, సల్పతాండ బండ తాండా గారిని, దర్పల్లి మండలం, జిల్లా నిజామాబాద్. కేసీఆర్ ఏ మాదిరిగా సన్నకారు రైతు, పెద్ద రైతులకు ఎవ్వరికి చూడకుండా లోన్లు కూడా 1100 ఖాతా ఉంది. దుబ్బాక సిమార్లో ఉన్న ఖాతాలకు రుణమాఫీ వచ్చింది. ఎంత వచ్చింది? 330 మందికి వచ్చినాయి. తతిమే 700 మంది అట్లనే ఉన్నారు దుబాక్ బ్యాంకులో. దాని తర్వాత రుణమాఫీ అని మన రైతు భరోసాని వేస్తామని చెప్పి మందిని మోసం చేసి ఓట్లేసి తీసుకొని వెళ్ళిపోయి గద్దె మీద కూకున్నట్టు కాదు. దాన్ని కూడా సాల్వ్ చేసి చేసుకుంటేనే బాగుంటుంది. కేసీఆర్ ఏ మాదిరిగా వేసిండు అందరికీ, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ కులాలైనా సరే కులం పేరు పెట్టలేడు తన. దాని గురించి అందరికీ వేయాలని సల్పతాండ నుంచి నాది ఒక వినతి. నా పేరు వచ్చింది, హోల్డ్ పెట్టి నా బ్యాంక్ పోయి అడిగితే అది మీది అధికారులకు తెలుసు, నాకు తెలియదు. బ్యాంకులో హోల్డ్ అక్కడ పోయి అడగండి సార్ అని చెప్పేశారు. పేరు వచ్చింది, లిస్టులో పేరు వచ్చింది, హోల్డ్లో పెట్టేసారు. ఎంత మాపి అని ఏం చెప్పారు, పేరు వచ్చింది అందులో ఖాళీ అంతే. ఒక ఇంటికి 2 లక్షలు అన్నారు. ఒక ఇంటికి 2 మా భార్యకు వచ్చింది 2 లక్షలు అన్న, ఇంకో 1 లక్ష కావాలి కదా. తన చెప్పిన మాట మీదకెళ్ళే 2 లక్షలు, ఒక కుటుంబానికి 2 లక్షలు అన్నాడు. కేసీఆర్ చేసింది అన్న, ఇదివరకు దాకా బతుకుతున్నారు. ఆడవాళ్ళకు 2,000 ఇస్తున్నాడు. ఏది అత్తాకిస్తా, కోడలికి ఇస్తా, అందరికి ఇస్తున్నాడు. ఎక్కడికి పోయి జనాభా ఎక్కడ ఉంది? ఇప్పుడు పెద్ద పెద్దలు చెప్పిపోతున్నారు, అయిపోతుంది. ఇలా అది నీవు కూడా పెట్టు, నేను కూడా పెట్టుడు కాదు. వాళ్ళకి చేసి వాళ్ళకి వచ్చినట్టు. ఒక ఆమె ఉంది, ఇప్పుడు ఇదే ఆమె పర్సనల్గా ఉంది. ఈమెకి ఎంత ఉంది భూమి? 1 ఎకరం ఉంది. ఎకరానికి వేసిన అన్నాడు, 2 ఎకరాలకు వేసినాడు, 3 ఎకరాలు. ఈమె తప్పిపోయింది. మరి
ఏ చీరలో పోయింది ఈమె? చీరలో అయితే ఓలే గడ్డ మీదనే ఉంది కదా, దీనికి వేయాల్సిందా వేయాల రావద్దా? నీవన్న మాట మీదకి వెళ్ళి ఎకరాలకు మొత్తం వేసి ఇది ఎందుకు ఖాళీ ఉంది? మరి దీనికి సమాధానం కావాలి. నాయక్, విలేజ్ మాది సల్పతాండ, మండల్ దర్పల్లి, జిల్లా నిజామాబాద్. ఎలక్షన్ టైంలో మన రేవంత్ రెడ్డి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ప్రతి ఆడమకు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. ప్రతి ముసలవ్వకు, వికలాంగులకు వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు. రైతు భరోసా ప్రతి పంటకు 7,500 ఇస్తున్నాడు. ఏడాదికి 15,000 అన్నాడు. అవి ఏవి కాకుండా మధ్యలో మాట మార్చి 6,000 కాడికి ఒప్పందమైంది. ఆ 6,000 కూడా ఏ రైతుకు ఇంతవరకు వేస్తలేడు. 2 లక్షల రుణమాఫీ కూడా ఎవరికి కాలేదు. ఆ 2 లక్షల రుణమాఫీ కూడా అదే మాట నువ్వు ఎలక్షన్ టైంలో ఆ మాట ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి నువ్వు మేనిఫెస్టోలో మాట్లాడితే రైతులు నీకు ఓట్లు వేయకపోతుర్రి. ప్రతి రైతుకు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, నేను సీటు మీద కూర్చుండగానే 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు పోయి రుణాలు తీసుకోండి. ఆ మాటను అదే మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి సార్. ఆ మాట మీద ఉండు. ఒక సీఎం, తెలంగాణ స్టేట్కు సీఎం, ఆ మాట మీద ఉండు. రైతు ఎటు చూసినా నలుమూలల రైతే రాజు కావాలా? ఎక్కడ రాజు లేరు సార్. రైతులను ఎక్కడక్కడ అనగదొక్కేస్తున్నారు సార్. రైతులను బాగుపడనిస్తలేరు సార్. రుణమాఫీ చేయండి. 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ చిన్నకారు సన్నకారు రైతులకు రుణమాఫీ చేస్తే చిన్న వాళ్ళ ఖర్చులకు, దున్నడానికో, యూరియాకో, మందుకో, దేనికో వాళ్ళకి అవుతాయి సార్. రైతులను ఎక్కడ పడితే అక్కడ తొక్కేస్తే రైతులు ఎక్కడ బాగా రాజు అవుతారు సార్. రైతులు సంబరాలు చేసుకున్నారు, వాళ్ళ మందకే సంబరాలు చేసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరి ఎకరంకు రైతు రుణమాఫీ చేసినామన్నారు. ఎవరికి కాలేదు రుణమాఫీ. రైతు భరోసా వేసినామన్నారు. 1 ఎకరం నుంచి 2 ఎకరాలు, 2 ఎకరాల నుంచి 3 ఎకరాల దాకా టోటల్ ప్రతి రైతుకు రైతు భరోసా వచ్చిందన్నారు. కానీ ఎకరంకి ఇక్కడ రాలేదు సార్. 2 ఎకరాలకు రాలేదు సార్. 3 ఎకరాలకు పడలేదు సార్. దయచేసి రైతుల పక్షాన దండం పెట్టి చెప్తున్నా సార్. ప్రతి రైతుకు అనగా తొక్కకుండా ప్రతి రైతుకు రుణమాఫీ, రైతు భరోసా వచ్చేలా చూడండి సార్. మీరు చూస్తే మీరు బాగుంటే రైతులు బాగుంటారు సార్. కానీ రైతులను అనగా తొక్కేస్తే మీరు కూడా ఎక్కడో ఏ మూలకు పడిపోతారు సార్. ఇంతకుముందు ప్రభుత్వము ఇప్పుడు మా రమేష్ చెప్పిండు, టీడీపీ హయాంలో అన్ని డబ్బలు కట్ చేస్తే, కరెంట్ మోటార్ డబ్బలు కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గెదిగితే ఆంధ్రాలో పోయి పడ్డాడు. తెలంగాణ ముఖం లేదు, ఇప్పుడు రాదందుకు. అదే ఇంతకుముందు ఇంకా ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి దేవులాంటి మనిషి, పాపం అందరినీ మంచిగా చేసిండు, అందరినీ రుణమాఫీ చేసిండు, చెప్పిన మాట మంచిగా చేసిండు. అదేవిధంగా మీరు ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ కూడా ఇప్పుడు ప్రతి పంటకు రైతు బంధు వేసిండు సార్. అదేవిధంగా మీరు ఆదుకోండి సార్. మీరు ఆదుకోకపోతే రైతులు రోడ్న ఎక్కుతారు. ఇప్పుడు రైతులు ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి తాండాలో రోడ్న ఎక్కుతారు. మీ పరిస్థితి వేరైతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు. వరుస హత్యలకు పాల్పడ్డ తల్లి కొడుకుకు యావజ్జీవ కారాగార శిక్ష. సమీకృత రెసిడెన్షియల్ విద్యా వసతి గృహ నిర్మాణ స్థల పరిశీలన. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను గుర్తించి తొలగించాలని సిబ్బందికి కలెక్టర్ సూచన. చౌడమ్మ తల్లికి ఎమ్మెల్సీ కవిత బోనం. రాష్ట్రంలో మహిళలకు భరోసా లేకుండా పోయిందని ఆగ్రహం. విద్యార్థులతో కలిసి బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి భోజనం. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో కక్కుర్తి పడొద్దని సిబ్బందికి ఆదేశం. లక్షలు వెచ్చించి అతిథి గృహ భవన నిర్మాణం ప్రారంభించకుండా వదిలేయడంపై ప్రజల ఆగ్రహం.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.